నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే 99 టీవీ యాంకర్ బ్రహ్మనాయుడు గారు చాలా బాధపడుతున్నారండి. నాకు తెలిసి కులగజ్జి ఉన్న పైకి కనిపించడు ఆయన. కులగజ్జి ఉన్న మంచి ఆయన యాంకర్ అండి. జర్నలిజంలో పైకి కనిపించడు. పైకి చాలా మంచి కబుర్లు చెప్తారు. జడా శ్రవణ్ గురించి చెప్పాడు ఆయన. జడా శ్రవణ్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం ఉంటుందండి మంచి చూడని. పవన్ కళ్యాణ్ గారు 150 కోట్లు తీసుకున్నాడని చెప్పి ఆయన నింద వేశారంట. సాక్ష్యాలు లేకుండా వేశారు కదండి. గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఇదే పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయారు, ఇట్లా ఉమెన్ ట్రాఫికింగ్ అయిందని చెప్పారు. సాక్ష్యాలు అప్పుడు మీరు అడిగారా బ్రహ్మనాయుడు గారు? ఇన్ని వేల కోట్లు తినేశారు, రంగులు వేసి చేశారని చెప్పిన తర్వాత అదే అసెంబ్లీలో 100 కోట్లు ఎంత అయిందని 2,000 కోట్లు అని చెప్పి అందరూ అన్నారు. 100 కోట్లని ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బురద జల్లారు. సాక్ష్యాలు లేకుండా బురద జల్లటమే కదండి రాజకీయ నాయకుల పని. అప్పుడు మీ నోళ్ళన్నీ ఏమైపోయినాయండి? జడా శ్రవణ్ గారు ఆయన గురించి చండాలంగా మాట్లాడితేనే వచ్చారు. ఇప్పుడు ఆయన అడుగు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అధికారం వచ్చిన తర్వాత ప్రశ్నించట్లా. ఎంత అరాచకాలు జరిగినా కామ్గా ఉంటున్నారు. దాన్ని ఈయన ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈయన ప్రశ్నిస్తే తప్ప, ఆయన ప్రశ్నిస్తే కరెక్టా? ఆయనది ప్రాణమే, ఈయనది ప్రాణమే. ఆయన మనిషి, ఈయన మనిషి. ఈయన జడా శ్రవణ్ గారి దగ్గర వెల్ ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ జడ్జి ఆయన, ప్రస్తుతం లీడింగ్ ప్రాక్టీషనర్. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లారు. నిజాలు ఎప్పుడు నిలకడగా తెలుస్తాయి. ఈరోజు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సుఖమే ఉంది. మొన్న తుఫాన్ వచ్చింది, దానికి టీవీలో ఎలివేషన్స్ తప్పించి రైతులకు ఇప్పటిదాకా ఏమీ చేయలేదంట. మీరు ఇలాంటప్పుడు మీరు నిజాలు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారిని అనుకోరు. బహుశా వీడియో వచ్చిన తర్వాత కేసు పెడతారు. కేసు పెట్టుకుంటే ఆయన చూసుకుంటాడు. మీరెందుకు అంత నొప్పులు పడిపోతున్నారు పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ గారు అందరినీ అనొచ్చు, నోరు ఉంది కదా చెప్పు తీస్తే అంతం ఇది అని చెప్పి. పాపం ఈయనంటే మాత్రం మీరు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందించరు. ఆయన స్పందిస్తే అది వేరే విషయం, అప్పుడు ఈయన చూస్తారు. దయచేసి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం తీసేస్తున్నారంటండి, దాని గురించి మాట్లాడండి. ఊరుకునే ఉప్పరు సోది ఆయన పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇవన్నీ ఎవరికి రూపాయి రాదండి. అర్థమైందా? మనం జస్ట్ ఏంటంటే ఈ నాలాంటి సామాన్యమైన ప్రజలు ఎవరైనా సరే ఎర్రిపప్పలమే. మీ ప్రెస్లు ఉన్నాయి కదండి, డబ్బులు తినేసి అధికార పార్టీ ఉంటే వాళ్ళకి ఫేవర్గా న్యూస్ చెప్పడమే. మీరు కూడా చేరిపోతున్నారు మీకు తెలియకుండా నిదానంగా. ఒకడేమో రెడ్డి ఛానల్, 4-5 కమ్మ ఛానల్, మీ 99 టీవీ వచ్చి కాపు ఛానల్. ఎందుకండి ప్రజల కోసం ఒక్క టీవీలో యాంకర్స్ మంచి చెప్తున్నారండి, సోది చెప్తున్నారు తప్పించి గవర్నమెంట్ ఇచ్చిన హామీల గురించి గవర్నమెంట్ని ప్రశ్నిస్తారా మీరు టీవీలో? మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ప్రజలు చేయట్లేదు ఏంటని అది అడగరు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు పనికిమాల ఎదవలను తీసుకొచ్చి టీవీ డిబేట్లో పెట్టుకుని ముడ్డికి నోరుకి తేడా లేకుండా బాగా ఎదవలు పెట్టుకుంటున్నారు. మీరే చెప్పచ్చు ప్రజలకి చేయట్లేదు గవర్నమెంట్ అని ప్రశ్నించవచ్చు. అది మీరు ప్రశ్నించరు, ఎందుకంటే మీకు రావాల్సినవి రావు. అందుకని మీరు అంత ఫీల్ అవ్వకండి. ఒకవేళ నిజంగా వాళ్ళు బాధపడితే జనసేన వాళ్ళు కేసు పెట్టుకుంటారు జడా శ్రవణ్ గారి మీద, ఆయన చూసుకుంటాడు. ఓకేనండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.